ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు, శుభాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృప వలన 24వ సంవత్సరంలో అడుగుపెట్టినాము. దాదాపుగా ఈ నెల ముగించడానికి వస్తూనే ఉంది. సమయం ఎగిరిపోతుంది, మన జీవితం ఎగిరిపోతూ ఉంది. ప్రియులారా, ఈరోజు 37వ కీర్తన 8వ వచనం చదువుతున్నాను. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, కోపాన్ని మానాలి, ఆగ్రహము విడిచిపెట్టాలంట. వ్యసన పడొద్దు, అది కీడుకే కారణమవుతుంది. మనం చిన్న వయసులో ఉన్నప్పుడు మన స్కూల్లో తెలుగు పుస్తకాల్లో ఒకదాన్ని చదివాం. తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని. అవును ప్రియులారా, ఈరోజు కోపం వలన, ఆగ్రహం వలన, మనుషులు వ్యసనం వలన తమకు కీడు తెచ్చుకుంటున్నారు, ఇతరులకు కీడు తలపెడుతున్నారు. కోపం వలన నీకు నష్టమే కానీ లాభమేమీ లేదు. ప్రియులారా, కోపంలో ఈరోజు బ్లడ్ ప్రెషర్ వస్తుంది, బీపీ వస్తుంది. కోపంలో, ఆగ్రహములో షుగర్ అటాక్ అవుతుంది. ప్రియులారా, జైల్లో ఉన్నవారికి వెళ్ళి మీరు అడగండి. జీవిత ఖైదీలుగా ఉన్నటువంటి వారు ఈరోజు చాలామంది పశ్చాత్తాపపడతారు. కోపంలో నేను ఆ వ్యక్తిని చంపానండి, లేదా కోపంలో నా భార్యను, లేదా కోపంలో నా సహోదరుణ్ణి నేను చంపాను, ఈరోజు ఈ జీవిత ఖైదీగా నేను శ్రమ పడుతున్నానని పశ్చాత్తాపపడుతూ వాళ్ళు ఒక మాట అంటారు, ఆ కోపములో నేను ఆ పని చేయకపోతే బాగుండేదని. ప్రియులారా, కోపము కీడుకే కానీ నీకు ఏ మేలు తీసుకురాదు. కోపం వల్ల నీకు నష్టం, కోపం వల్ల నీ ఇంటి వారికి నష్టం, కోపం వల్ల నీ సమాజంలో ఉన్నటువంటి వారికి నష్టం. అది కీడు తప్ప ఇంకేది లేదు. శాంతంగా ఉంటే, ప్రభు సమాధానముతో నువ్వు బ్రతికితే, కోపాన్ని సమాధానముతో జయించగలవు. కీడుని మేలు చేత జయించమన్నాడు ప్రభు. ఎందుకు ఇంకా కీడుని జీవితంలో తెచ్చుకుంటావు? ప్రభు కృపను వేడుకో, ఆయన సమాధానాన్ని పొందుకో, సమాధానంగా ఉండు, ఇతరులకు ఆ సమాధానాన్ని పంచు, ఆశీర్వదించబడతావు. నీవు నీ ఇంటి వారు మేలుతో తృప్తి పొందుతారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.